ఒక్కసారి ఊహించుకోండి, మీరు చేసే ఉద్యోగాన్ని రేపొక రోబోట్ ఏఐ కలిసి చేస్తే, మీరు 10 గంటలు చేసే పనిని ఏఐ గంటలో పూర్తి చేస్తే, అప్పుడు కంపెనీ ఎవరిని తీసుకుంటుంది? మనిషినా లేక మిషన్నా? ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రశ్న. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ చర్చను మరింత హీట్ చేశాయి. ఏఐ కేవలం టెక్నాలజీ రెవల్యూషన్ కాదు, సరైన నియంత్రణ లేకపోతే ఇది సోషల్, పొలిటికల్, ఎకనామిక్ క్రైసిస్కు దారితీయొచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. అసలు బిల్ గేట్స్ ఎందుకింత సీరియస్గా మాట్లాడుతున్నారు? ఏఐ వల్ల ఎలాంటి ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది? గవర్నమెంట్స్ ఏం చేయాలి? కొన్ని జాబ్స్ మనుషులకే పరిమితం చేయాలా? ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు వచ్చిన టెక్నాలజీ రెవల్యూషన్లో ఒక ప్యాటర్న్ కనిపించింది. కొన్ని జాబ్స్ పోయాయి, కానీ కొన్ని కొత్త జాబ్స్ వచ్చాయి. కొత్త ఇండస్ట్రీస్ పుట్టాయి, కొత్త అవకాశాలు వచ్చాయి. కానీ ఏఐ మాత్రం డిఫరెంట్ అని బిల్ గేట్స్ అంటున్నారు. ఎందుకంటే ఏఐ కేవలం ఫిజికల్ వర్క్ను ఆటోమేట్ చేయడమే కాదు, హ్యూమన్ ఇంటెలెక్చువల్ వర్క్ని కూడా రీప్లేస్ చేయగలదు. అంటే కోడింగ్, డేటా అనాలిసిస్, కస్టమర్ సపోర్ట్, సేల్స్, అకౌంటింగ్, పారాలీగల్ లాంటి వైట్ కాలర్ జాబ్స్పై కూడా ఏఐ ప్రభావం పడవచ్చు. ఇప్పటికే కొన్ని రంగాల్లో ఏఐ టూల్స్ వేగంగా ఉపయోగంలోకి వస్తున్నాయి. ముందు ఒక పని చేయడానికి 5గురు కావాల్సి వస్తే, రేపు అదే పని 2 లేదా 3గురితో పూర్తయ్యే పరిస్థితి రావచ్చు. బిల్ గేట్స్ ఆందోళనలో మరో ముఖ్యమైన పాయింట్ ఇదే. ఏఐ మొదటగా ఎంట్రీ లెవెల్ జాబ్స్ను ఎక్కువగా ప్రభావితం చేయొచ్చని ఆయన అంటున్నారు. ఎందుకంటే కొత్తగా ఉద్యోగాల్లో చేరే వాళ్ళు చేసే బేసిక్ కోడింగ్, డేటా ప్రాసెసింగ్, కస్టమర్ సపోర్ట్, డాక్యుమెంటేషన్ లాంటి పనులను ఏఐ వేగంగా చేయగలదు. ఎక్స్పీరియన్స్ కావాలంటే మొదట జూనియర్ జాబ్ కావాలి. కానీ జూనియర్ జాబ్స్ని ఏఐ తగ్గిస్తే యువత ఎక్స్పీరియన్స్ ఎలా సంపాదించాలి? ఇదే ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ మార్కెట్లో పెద్ద ఛాలెంజ్గా మారొచ్చని బిల్ గేట్స్ చెబుతున్నారు. ఏఐ సాఫ్ట్వేర్లో మాత్రమే ఉండదు. ఏఐకి రోబోటిక్స్ కలిస్తే ఫిజికల్ జాబ్స్ పైన ప్రభావం పెరుగుతుంది. ఒక కంపెనీకి ఏఐ, రోబోట్స్ ఉపయోగించడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గితే, పోటీ కంపెనీలు కూడా అదే టెక్నాలజీని ఉపయోగించాల్సి వస్తుంది. ఒకరు ఖర్చు తగ్గిస్తారు, మరొకరు ఇంకా ఎక్కువ తగ్గించాలి అనుకుంటారు. చివరికి అందరూ ఆటోమేటేషన్ వైపు పరిగెత్తే పరిస్థితి రావచ్చు. బిల్ గేట్స్ దీన్ని ఒక విషియస్ సైకిల్గా అభివర్ణిస్తున్నారు. అంటే టెక్నాలజీ వల్ల ఖర్చులు తగ్గుతాయి, దాంతో ఆటోమేటేషన్ పెరుగుతుంది. ఆటోమేటేషన్ పెరిగితే హ్యూమన్ వర్కర్స్ పై ఒత్తిడి పెరుగుతుంది. బిల్ గేట్స్ గవర్నమెంట్కు కొన్ని కీలకమైన సజెషన్స్ ఇచ్చారు. మొదటిది ఏఐ లేదా రోబో ట్యాక్స్. అంటే ఒక కంపెనీ మనుషుల స్థానంలో ఏఐ లేదా రోబోట్స్ను ఉపయోగించి ఉద్యోగాలను తగ్గిస్తే, ఆ ఆటోమేటేషన్పై ప్రత్యేక ట్యాక్స్ విధించే ఆలోచన, ఆ ట్యాక్స్ ద్వారా వచ్చే డబ్బును ఉద్యోగాలు కోల్పోయిన వారికి రీట్రైనింగ్, సోషల్ సపోర్ట్ లాంటి కార్యక్రమాలకు ఉపయోగించవచ్చని ఆయన అభిప్రాయం. అయితే ఇది సింపుల్ సొల్యూషన్ కాదు. ఏఐపై ట్యాక్స్ వేస్తే ఇన్నోవేషన్ నెమ్మదించవచ్చనే వాదన కూడా ఉంటుంది. అందుకే అసలు ప్రశ్న, ఏఐని ఆపాలా లేక ఏఐతో పాటు మనుషులను ముందుకు తీసుకెళ్లే పాలసీ తయారు చేయాలా? బిల్ గేట్స్ మరో ఇంట్రెస్టింగ్ ఐడియా కూడా చెప్పారు. కొన్ని కీలకమైన పనులను పూర్తిగా ఏఐకి అప్పగించకుండా హ్యూమన్ ఓన్లీ రోల్స్గా ఉండాల్సిన అవసరం ఉండొచ్చని సూచించారు. ఉదాహరణకు హెల్త్ కేర్లో ఒక రోగికి తన పరిస్థితిని అర్థమయ్యేలా వివరించడం, కేర్ ఇవ్వడం, ఎమోషనల్ సపోర్ట్ అందించడం వంటి బాధ్యతల్లో మనుషుల పాత్రను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ప్రతి పని సమర్థతతో మాత్రమే కొలవలేం. ఒక మిషన్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలదు, కానీ ఒక మనిషి చూపించే ఎమోషన్స్ అదే స్థాయిలో ఇవ్వగలదా? ఇదే ఫ్యూచర్లో కీలకమైన డిబేట్. బిల్ గేట్స్ ఆందోళన కేవలం జాబ్స్ వరకే పరిమితం కాలేదు. ఏఐని బయోలాజికల్ థ్రెట్స్ లేదా కొత్త రకం కెమికల్ వెపన్స్ తయారీకి దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. అంటే ఏఐ పవర్ఫుల్ అవుతున్న కొద్దీ దాన్ని మంచి కోసం ఉపయోగించే వాళ్ళు మాత్రమే కాదు, చెడు కోసం ఉపయోగించే వాళ్ళు కూడా అదే టెక్నాలజీని యూజ్ చేసే ప్రమాదం ఉంది. అందుకే దేశాలు ఒంటరిగా రూల్స్ పెట్టడం సరిపోదని బిల్ గేట్స్ అంటున్నారు. అణ్వాయుధాల విషయంలో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఏవియేషన్ గ్లోబల్ రూల్స్ ఉన్నాయి. ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ కోసం ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏఐ కోసం కూడా ప్రపంచ దేశాలు కలిసి పనిచేసే వ్యవస్థ అవసరమని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో ఏఐ పాలసీని కోఆర్డినేట్ చేసే సంస్థలు ఉండాలి. అలాగే
బోర్డర్స్ దాటి వచ్చే ఏఐ రిస్క్ను ఎదుర్కొనేందుకు ఒక అంతర్జాతీయ సంస్థలు అవసరం కావచ్చని ఆయన అన్నారు. అంటే ఏఐకి కూడా ఒక గ్లోబల్ రూల్ బుక్ అవసరం అన్నమాట. బిల్ గేట్స్ ఏఐని పూర్తిగా వ్యతిరేకించడం లేదు. ఏఐతో క్లీన్ ఎనర్జీ, క్లైమేట్ చేంజ్, ఫుడ్ ప్రొడక్షన్, డిసీజ్ ఎలిమినేషన్ లాంటి రంగాలలో ఇన్నోవేషన్ వేగవంతం కావచ్చని ఆయన స్వయంగా చెబుతున్నారు. అంటే ప్రాబ్లం ఏఐతో కాదు, ఏఐకి మనం ఎంత వేగంగా రూల్స్, సేఫ్ గార్డ్స్, పాలసీస్ తయారు చేస్తున్నామన్నదే అసలు సమస్య. ఏఐ ప్రపంచాన్ని ఇప్పటి వరకు కనుగొన్న గొప్ప ఈక్వాలిటీ టూల్గా మార్చగలదు. అదే టైంలో అసమానత మరింత పెంచే టెక్నాలజీగా కూడా మారే అవకాశం ఉందని బిల్ గేట్స్ హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న మీ ముందుంది. ఏఐ మన ఉద్యోగాలను తీసుకుంటుందా, లేక మన ఉద్యోగాలను మార్చి కొత్త అవకాశాలను సృష్టిస్తుందా? దానికి సమాధానం టెక్నాలజీ దగ్గర మాత్రమే లేదు. గవర్నమెంట్స్ తీసుకునే డెసిషన్స్, కంపెనీస్ పాటించే రూల్స్, మనుషులు నేర్చుకునే కొత్త స్కిల్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. బిల్ గేట్స్ చెప్పిన వార్నింగ్లో అసలు మెసేజ్ ఇదే. ఏఐ వస్తుందా అనేది ప్రశ్న కాదు, ఏఐ ఇప్పటికే వచ్చేసింది. అణ్వాయుధాల విషయంలో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఏవియేషన్ గ్లోబల్ రూల్స్ ఉన్నాయి. ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ కోసం ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏఐ కోసం కూడా ప్రపంచ దేశాలు కలిసి పనిచేసే వ్యవస్థ అవసరమని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో ఏఐ పాలసీని కోఆర్డినేట్ చేసే సంస్థలు ఉండాలి. అలాగే బోర్డర్స్ దాటి వచ్చే ఏఐ రిస్క్ను ఎదుర్కొనేందుకు ఒక అంతర్జాతీయ సంస్థలు అవసరం కావచ్చని ఆయన అన్నారు. అంటే ఏఐకి కూడా ఒక గ్లోబల్ రూల్ బుక్ అవసరం అన్నమాట. బిల్ గేట్స్ ఏఐని పూర్తిగా వ్యతిరేకించడం లేదు. ఏఐతో క్లీన్ ఎనర్జీ, క్లైమేట్ చేంజ్, ఫుడ్ ప్రొడక్షన్, డిసీజ్ ఎలిమినేషన్ లాంటి రంగాలలో ఇన్నోవేషన్ వేగవంతం కావచ్చని ఆయన స్వయంగా చెబుతున్నారు. అంటే ప్రాబ్లం ఏఐతో కాదు, ఏఐకి మనం ఎంత వేగంగా రూల్స్, సేఫ్ గార్డ్స్, పాలసీస్ తయారు చేస్తున్నామన్నదే అసలు సమస్య. ఏఐ ప్రపంచాన్ని ఇప్పటి వరకు కనుగొన్న గొప్ప ఈక్వాలిటీ టూల్గా మార్చగలదు. అదే టైంలో అసమానత మరింత పెంచే టెక్నాలజీగా కూడా మారే అవకాశం ఉందని బిల్ గేట్స్ హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న మీ ముందుంది. ఏఐ మన ఉద్యోగాలను తీసుకుంటుందా, లేక మన ఉద్యోగాలను మార్చి కొత్త అవకాశాలను సృష్టిస్తుందా? దానికి సమాధానం టెక్నాలజీ దగ్గర మాత్రమే లేదు. గవర్నమెంట్స్ తీసుకునే డెసిషన్స్, కంపెనీస్ పాటించే రూల్స్, మనుషులు నేర్చుకునే కొత్త స్కిల్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. బిల్ గేట్స్ చెప్పిన వార్నింగ్లో అసలు మెసేజ్ ఇదే. ఏఐ వస్తుందా అనేది ప్రశ్న కాదు, ఏఐ ఇప్పటికే వచ్చేసింది. ఏఐ యుగానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేదే అసలు ప్రశ్న. మరి ఏఐ వల్ల జాబ్స్ తగ్గితే ఏఐకి ట్యాక్స్ వెయ్యాలా, కొన్ని జాబ్స్ను హ్యూమన్స్కే పరిమితం చేయాలా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.